వినోద్ శుక్లాకు జ్ఞానపీఠ అవార్డు. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ హిందీ కవి మరియు రచయిత అయినటువంటి వినోద్ కుమార్ శుక్లా ప్రతిష్టాత్మకమైనటువంటి 59వ జ్ఞానపీఠ అవార్డుకు 2024లో ఎంపికయ్యారు. 2024కు సంబంధించి ప్రఖ్యాత రచయిత్రి ప్రతిభా రే నేతృత్వంలోని జ్ఞానపీఠ ఎంపిక కమిటీ ప్రకటన విడుదల చేసింది. అంటే ఈ జ్ఞానపీఠ అవార్డును ఎవరు ప్రదానం చేస్తారయ్యా అంటే ఒక కమిటీని, జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కమిటీకి ప్రస్తుతం 2024కు సంబంధించి రచయిత్రి ప్రతిభా రే నేతృత్వంలోని ఈ జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ ఈ యొక్క శుక్లా గారిని, వినోద్ శుక్లా గారిని ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. సృజనాత్మకత, విలక్షణ రచనా శైలితోటి హిందీ సాహిత్య రంగానికి అందించిన విశిష్ట సేవలకు గాను ఈయనను ఎంపిక చేయడం జరిగింది. ఈ యొక్క వినోద్ శుక్లాను 2024కు సంబంధించి జ్ఞానపీఠ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. ఆయనకి రచనలలో సృజనాత్మకత, విలక్షణ రచనా శైలి అనేది అత్యంత ప్రధానమైనదిగా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఈ పురస్కారాన్ని అందుకున్న హిందీ రచయితల్లో వినోద్ కుమార్ శుక్లా 12వ వారు. అంటే హిందీ రచయితలో జ్ఞానపీఠ అవార్డు అందుకున్నటువంటి 12వ వారు ఈ యొక్క వినోద్ కుమార్ శుక్లా గారు. ఛత్తీస్గఢ్ నుంచి జ్ఞానపీఠ అవార్డు అందుకున్నటువంటి తొలి రచయిత కూడా ఈయనే. 1937 జనవరి 1న ఛత్తీస్గఢ్లోని రాజ్ నంద్ గావ్లో జన్మించినటువంటి శుక్లా అగ్రికల్చర్ ఎంఎస్సీ చదివారు. ఆధునిక హిందీ సాహిత్యంలో ప్రయోగాత్మక రచనలకు చేయడం జరిగింది. ఆయన తొలి కవితా సంపుటి లగబ్ జై హింద్ 1971లో ప్రచురితమైంది. ఆయన తొలి రచన లగబ్ జై హింద్ అనేటువంటిది 1971లో ప్రచురితమైంది. ఇక 1992లో దీవార్ మే ఏక్ ఖిడ్కీ రహతీ థీ, దీవార్ మే ఏక్ ఖిడ్కీ రహతీ థీ అనేటువంటి నవలకు ఆయన సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అంటే 1992లో సాహిత్య పురస్కార అవార్డు కూడా ఆయనకు వరించింది. దేనికి గానయ్యా అంటే దీవార్ మే ఏక్ ఖిడ్కీ రహతీ థీ అనేటువంటి నవలకు గాను ఆయనకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇక నౌకర్ కీ కమీజ్, కిలేగాతో దేఖెంగే నవలలు కూడా అమిత ప్రాచుర్యం పొందిన. అంటే ఈయన రచించినటువంటి మరికొన్ని నవలల్లో నౌకర్ కీ కమీజ్, అదేవిధంగా కిలేగాతో దేఖెంగే అనేటువంటి నవలలు కూడా అమిత ప్రాచుర్యం పొందాయి. ఇక పురస్కారం కింద 11 లక్షల నగదు, సరస్వతీదేవి కాంస్య ప్రతిమ, ప్రశంసా పత్రాన్ని అందిస్తారు. ఈ జ్ఞానపీఠ అవార్డు విజేతకు గాను పురస్కారం కింద 11 లక్షల నగదు, సరస్వతీదేవి కాంస్య ప్రతిమ, అదేవిధంగా ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. ఇక 58వ జ్ఞానపీఠ అవార్డు, ఇప్పుడు 59 కదా, మరి పోయిన సంవత్సరం 58వ జ్ఞానపీఠ అవార్డు 2023 గాను ఎవరికి వచ్చిందయ్యా అంటే ఇద్దరికి వచ్చింది. ఎవరయ్యావారంటే జగద్గురు రాంభద్రాచార్యజీ, ఈయన సంస్కృతంలో రచయిత అయితే, అదేవిధంగా ఉర్దూ కవి అయినటువంటి గుల్జార్కి సంయుక్తంగా 58వ జ్ఞానపీఠ అవార్డు లభించింది. ఇక 1964లో నెలకొల్పబడిన ఈ పురస్కారం మొదటిగా 1965లో మలయాళ రచయిత అయినటువంటి జి శంకర్ కురూప్కు వరించింది. సో మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరయ్యా అంటే జి శంకర్ కురూప్. ఈయన మలయాళీ రచయిత. ఎప్పుడు ఎంపికయ్యారయ్యా అంటే 1965లో. ఓకే.